జంప్ రోప్ బెనిఫిట్స్ జనరల్గా మనము ఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే యంగ్గా ఉన్నప్పుడు మన కాళ్ళి మజిల్స్ అవన్నీ కూడా కాలి కండరాలు అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఎంత స్ట్రాంగ్గా అంటే ఒక కార్ని లిఫ్ట్ చేసేంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో గ్రాడ్యువల్గా మనం ఏజింగ్ ప్రాసెస్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది అంటే మన బోన్స్లో కాల్షియం తగ్గిపోవడము, తర్వాత మజిల్లో పటుత్వం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా హార్ట్ హెల్త్ కోసం కూడా మనం చూసినట్లయితే జంప్ రోప్ అనేది చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుందండి. అయితే ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి, ఎవరు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ జంప్ రోప్ మనము ఫస్ట్ మీరు చేసినప్పుడు మీ కాళ్ళు జాయింట్ పెయిన్స్ ఉన్నాయా చూసుకోండి. జాయింట్ పెయిన్స్ ఉన్నట్టయితే ముందు జాయింట్ పెయిన్స్ గురించి దానికి స్ట్రెంథనింగ్ చేసిన తర్వాత జంప్ రోప్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని రిపిటేషన్సే స్టార్ట్ చేయాలి ఫస్ట్లో. సో ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే కొంతమంది ట్రైనర్స్ చేయిస్తారు మీకు రోప్ లేకుండానే రోప్ ఉన్న భావనతో మనం జంప్ రోప్ చేయడం. సో అదొక టెక్నిక్ అనమాట. జంప్ రోప్ అవసరం లేదు, మనకి స్కిప్పింగే కావాలని అవసరం లేదు, బట్ యూ కెన్ డూ దాట్. విజువలైజ్ హ్యాండ్ మూవ్మెంట్ చేసుకుంటూ మనం చేయొచ్చు. సో ఇది చేసినందువల్ల ఏమవుతుంది అని చూసినట్లయితే జంప్ రోప్ వల్ల మనకి బాడీలో అందట్లో 50% ఆఫ్ ద మజిల్స్ కానీ, 50% ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ కానీ, 50% ఆఫ్ ద బోన్స్ ఇవన్నీ కూడా లోవర్ బాడీలో ఉంటాయి. సో మన లోవర్ బాడీ అనేది స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనం ఏజింగ్ అంటే ఒక 2 వారాలు మనం కదలకుండా కూర్చున్నట్లయితే అంటే ఏదైనా ఒక రీజన్ వల్ల మనం కదలకుండా కూర్చున్నట్లయితే మన ఏజింగ్ ప్రాసెస్ అనేది 8 years తగ్గిపోతుంది. కాళ్ళలో స్ట్రెంగ్త్ అనేది కూడా అంతగా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏజింగ్ ప్రాసెస్ మన ఏజ్ పెరుగుతుంది అన్నప్పుడు చాలామంది రంగు తగ్గుతుంది లేదా ముడతలు వస్తాయి అనుకుంటారు, కానీ కాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన కాళ్ళ స్ట్రెంగ్త్ని మనం ఎంత బాగా ఉంచుకున్నట్లయితే దానివల్ల మన హార్ట్ హెల్త్ కూడా అంత బాగా ఉంటుంది. అంటే స్ట్రాంగర్ మజిల్స్, స్ట్రాంగర్ బోన్స్ అండ్ మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి వస్తుంది అనమాట. ఈ హార్ట్ హెల్త్కి జంప్ రోప్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరగడం వల్ల కార్డియో యాక్టివిటీ కింద పనిచేస్తుంది. సో ఇదేంటంటే మీకు విగరస్ వర్కౌట్ కింద లెక్క కాదు, అలా అని మరీ నార్మల్ వర్కౌట్ కింద కూడా లెక్క కాదు. సో మోడరేట్ వర్కౌట్ కింద మనకి ఈ జంప్ రోప్ అనేది పనిచేస్తుంది. సో ఈ జంప్ రోప్ ఫస్ట్ మనం కొన్ని రిపిటేషన్స్తో స్టార్ట్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఎక్కువ చేయొచ్చు. సో ఎంతవరకు చేయొచ్చు అంటే ఒక 10 minutes సెట్ మనం 2 times చేసినట్లయితే అప్రాక్సిమేట్గా దీనివల్ల మనం ఫుల్ బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. సో హార్ట్ హెల్త్ అనేది, సో బ్లడ్ పంపింగ్ అనేది బాగా జరుగుతుంది. అంటే ఇది ఎలా ఉండాలి అంటే కొంతసేపు చేసిన తర్వాత మళ్ళీ కొంత రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ హార్ట్ బ్లడ్ పంపింగ్ అనేది కొంత నార్మల్ రేట్కి వస్తుంది. మళ్ళీ తర్వాత చేసినప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా హైలో కనుక చేసినట్లయితే మనకి హార్ట్ యొక్క పనితీరు, తర్వాత క్లాట్స్ అనేవి ఏర్పడకుండా బ్లడ్ వెజల్ హెల్త్ అంతా కూడా బాగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ జంప్ రోప్తో పాటు మనకి లెగ్ మజిల్ ఎంత స్ట్రెంగ్త్ అవుతుంది అంటే ఏజింగ్ ప్రాసెస్ వెళ్తున్న కొద్ది చాలామంది అంటారు పెద్దగా అవుతున్నాం కదా ఈ జంప్లు అవి మనకి ఎక్కడ పనిచేస్తాయి, కానీ జాయింట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం లెగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంచుకుంటే మన జాయింట్స్కి కూడా అంత సపోర్ట్ అనేది మనకి వస్తుంది. కాబట్టి ఈ వర్కౌట్లో మనకి లెగ్స్ అనేవి స్ట్రాంగ్ అవడం జరుగుతుంది. దీంతో పాటు కాల్షియం లెవెల్స్ తగ్గడం అనేది దీనివల్ల ఈ జంప్ రోప్ వల్ల, అంటే ఎనీ జంపింగ్ యాక్టివిటీ పర్టికులర్గా జంప్ రోప్ మనం చూసుకుంటే బోన్లో కాల్షియం లెవెల్ అనేది కూడా తగ్గకుండా ఉంటుందండి. మనం జనరల్గా చేసే వర్కౌట్లో కూడా అంటే మీరు యోగా చేస్తుండొచ్చు, దాంతోపాటు ఈ జంప్ రోప్ అనేది యాడ్ చేసినట్లయితే అంటే ఇన్ బిట్వీన్ అ యోగా సెషన్ మనం జంప్ రోప్ కనుక యాడ్ చేసినట్లయితే కార్డియో యాక్టివిటీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే యోగా చేసే మంచిదే, బట్ దానిలో మనకు కొంత కార్డియో యాక్టివిటీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఈ జంప్ రోప్ని అందులో యాడ్ చేసి మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో మనకి హార్ట్ హెల్త్ అనేది బాగా ఉంటుంది. దాంతోపాటు దీని తర్వాత మనం స్ట్రెచ్చింగ్ కనుక చేసినట్లయితే అంటే కొన్ని ఆసనాలు అవి చేసినట్లయితే మిగిలిన బాడీ మొత్తం అంతా కూడా స్ట్రాంగ్గా అవుతుంది. కాబట్టి మనకి దీనివల్ల ఫ్యూచర్లో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటుంది. ఎవరికైతే సర్జరీ అయిందో వాళ్ళు కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ అ ప్రొఫెషనల్, అంటే ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకొని మనం దీన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే మంచి బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంటుంది.